డాడీ డాడీ అమ్మా జయ డాడీ అమ్మా ఎలా ఉన్నావు అమ్మా 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 జయ నా గురించి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావా తల్లి వాళ్ళు అడుగుతున్న ప్రదేశం నిజంగా నీకు తెలుసా తెలుసమ్మా ఆ రహస్యం వాడికి చెప్పనంత కాలమే నువ్వు శీలంతో ఉంటావు నేను ప్రాణాలతో ఉంటానమ్మా మా డాడీతో కాసేపు మనసారా మాట్లాడుకోండి నా పని పూర్తయ్యే వరకు మీరిద్దరు ఇలా మమకారం కోసం తన్నుకు తావాల్సిందే వర్మ ఆ వజ్రాలు నాకు దక్కితేనే నీ కూతురు నీకు దక్కుతుంది అప్పటి వరకు మీ ఇద్దరికి విముక్తి లేదు ఎందుకు ఆత్మన్నా కారణాలు నీకెందుకు నువ్వు వెళ్ళి అడవిలో అలా అరగంట తిరిగిరా ఓహో మిస్టర్ జాన్ నీ ఉద్దేశం నాకు అర్థమైంది ఆ పిల్లని పాడు చేయాలని చూస్తున్నావు కదూ ఈ విషయం బాసుకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాడు నోరు మూసుకుని వెళ్ళకపోతే నేను నీ ప్రాణాలు తీస్తాను out. I say get out. All right. ఎందుకో వాణ్ణి అడుగు చెప్తాడు చెప్పరా చెప్పు పొరపాటించి నీ కొంట మీద తెలివి లేనప్పుడు నీ శీలాన్ని పాడు చేయాలని చూశాను ఇకనైనా సిగ్గు తెచ్చుకుని ఇలాంటి పనులు మానుకు వెళ్ళి నీ బాస్తో వాడిని ఎదిరించే మనగాడు వచ్చాడని చెప్పు
రవి ఏమిటిది? మీరు చేసిన సాయానికి ఎంతకంటే ప్రతిఫలం ఇచ్చుకోలేదు. నా మాన ప్రాణాలు కాపాడి నేను రుణం తీర్చుకోలేను. నిజంగా మీకు రుణం తీర్చుకోవాలనుందా? మీరు కోరితే నా ప్రాణమైనా ఇస్తాను. అయితే నాతో రండి. గోపాల్, కమాన్ రండి. రే గోపాల్, నువ్వు వెళ్ళి బయట సిట్అవుట్లో పడుకో. అన్యాయం గురు, మరీ ఇంత ఘోరమైన అడ్జస్ట్మెంట్. నోరు మూసుకుని వెళ్ళు. ఆ చిట్టిదాన్ని చూసిన దగ్గర నుంచి చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు గురుడు. మాటికి చిట్టమ్మంటే అమ్మా, చీటికి మాటికి చిట్టమ్మంటే చిట్టపట్టమంటదిరో. నే చిట్టపట్టమంటే చిత్తరపిడుగా చిక్కున పడతావురో. చీటికి మాటికి చిట్టెమ్మంటే, చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఆ చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిల మంటదిలే. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఒక వెచ్చని ముద్దు వద్దు ముచ్చటగా ఇద్దు, ఆశ అది ఇవ్వకపోతే పోతే పోనంటది పొద్దు. పోదు. ఒక వెచ్చని ముద్దు ముచ్చటగా ఇద్దు, అది ఇవ్వకపోతే పోనంటది పొద్దు. ముప్పూట ముద్దివ్వకపోతే 3 జన్మలకు మొగుణ్ణి అవుతా. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. చిక్కున పడతావురో. చీటికి మాటికి చిట్టమ్మంటే చిట్టపట్టమంటదిరో. అల్లరా ఆ తుంటరి చూపు రామ రామ, అది ఆపకపోతే పోతే నీ వీపుకు కాపు. నీ అల్లరి ఆపు ఆ తుంటరి చూపు, అది ఆపకపోతే నీ వీపుకు కాపు. 6 జన్మలకు ఆలిని నేనై ఆడపిల్లల తండ్రిని చేస్తా. అయ్యి బాబా, చీటికి మాటికి చిట్టమ్మంటే చిట్టపట్టమంటదిరో. నే చిట్టపట్టమంటే చిత్తరపిడుగా చిక్కున పడతావురో. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఆ చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిల మంటదిలే. జయ, జరిగిందంతా నాకు చెప్పు, నేను నీకు సాయపడతాను. మా నాన్నగారు జియాలజిస్ట్. మా కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండేవాళ్ళం.
ఒకరోజు నా చిట్టి తల్లి జయ చేతులివి. ఎలా కనుక్కున్నారు డాడీ? ఎలా ఏమిటమ్మా, ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ కళ్ళు మూసే వయసు దాటిపోయింది, ఇక మిగిలింది నువ్వేగా. ఆ రెండో మనిషికి పెళ్లిడు వచ్చినది జ్ఞాపకం ఉందా? అసలు దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా మీకు? నా బిడ్డకేమి వజ్రపు తునక. తాళి కట్టేవాడు సరాసరి నా ఇంటికే నడుచుకుంటూ వస్తాడు. అలా అని సంతృప్తి పడి మీరు రాళ్ళు రప్పలతో కాపురం చేస్తే సరిపోతుందా? నా పరిశోధన పూర్తి కావస్తున్నది జానకి. త్వరలో వజ్రాలగని ఉన్న ప్రదేశాన్ని కనుక్కుని ప్రభుత్వానికి తెలియజేస్తాను. అప్పుడు కంగ్రాచులేషన్స్ మిస్టర్ వర్మ, కంగ్రాచులేషన్స్. మీలాంటి మేధావులు ఉండబట్టే ఈ దేశంలో మాలాంటి బలవంతులు కోటికి పడగలెత్తుతున్నారు. ఎవరు నువ్వు? ఫాక్స్, బ్లాక్ ఫాక్స్. ఆ వజ్రాలు గని ఉన్న ప్రదేశాన్ని మాకు చూపిస్తే నీ బ్రతుక్కి బంగారు బాట నేను వేస్తాను. నో, నేను దేశద్రోహం చెయ్యను. ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. హలో హలో, పోలీస్ స్టేషన్. జానకి, 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 జానకి. మిస్టర్ వర్మ, దేశభక్తులందరూ దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ ఏమి లాభం? వాళ్ళ మేధస్సుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా? లేదే. అందుకే మేధావులందరూ విదేశాలకు వలస వెళ్తున్నారు. కానీ నీ మేధస్సుకు నేను విలువ కడతాను. ఆ వజ్రాలు కానీ ఎక్కడో చెప్పు, ఇద్దరం బాగుపడతాం. నా ప్రాణం తీసినా సరే చెప్పను. చచ్చా, నీ ప్రాణం నేనెందుకు తీస్తాను? నేను అంత తెలివి తక్కువన్నా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని. వద్దు, నా కూతురు నేను చెయ్యొద్దు. అయితే చెప్పు, ఆ వజ్రాలు దొరికే చోటు అక్కడ చెప్పు. చెప్పు. చెప్తాను. సిరిపుర ప్రాంతంలో ఉండవచ్చని నా నమ్మకం. ఆల్ రైట్. ఆ వజ్రాలు బయటపడితేనే మీరిద్దరూ ప్రాణాలతో బయటపడేది. నెంబర్ 10, ఈ రోజునే మన మకాం సిరిపుర ప్రాంతాలకు మార్చండి. ఆ రోజు నుంచి నేను మా నాన్నగారు బానిసల్లా వాడు చెప్పిన పని అలా చేస్తున్నాం. నన్ను చంపుతానని మా నాన్న చంపుతానని నన్ను భయపెడుతున్నాడు. హోటల్లో చనిపోయిన అమ్మాయి ఎవరు? సిఐడి. మా రహస్యాలు తెలుసుకుందని ఫాక్స్ మనుషులు చంపేశారు. ఆ బ్లాక్ ఫాక్స్ ఎలా ఉంటాడో నీకు తెలుసా? వీడే మా నాన్న ఆత్మహత్య కారకుడు. వీడుండే ప్రదేశం నీకు తెలుసా? తెలియదు. స్పృహలేని స్థితిలో నన్ను అక్కడ తీసుకెళ్తున్నారు. మా నాన్నగారి మాటల ప్రకారం సిరిపురానికి దగ్గరలో ఉందనుకుంటున్నాను. నువ్వు చెప్పిన హెచ్చరికలు విని మా నాన్నగారు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. ఆ వజ్రాల రహస్యం వాళ్ళకి చెప్పనంత కాలం ఆయన ఏమీ చేయరు. పైగా నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నంత కాలం మీ నాన్నకి ఏ భయం లేదు. జయ, మనం వెంటనే సిరిపురం వెళ్ళాలి. ఈ సిరిపురంలో పులిని చంపే మొగోళ్ళేడని కూసిన ఆడదానివి నువ్వే కదూ? అవును, నేనే. ఏమి? పులిని చంపినోడు చేతనే నీ మెళ్ళలో తాళి కట్టిస్తానన్నాడు కదా నీ బాబు. అన్నాడు. ఏమిటంట? అయితే నా చేత కట్టించుకో తాళే. ఏట్రా ఏదో సచ్చినోడా, పొద్దున్నే తాగ్గానే వచ్చావేట్రా? చిప ఆతులకి యువతలు నా అట్టు మాడిపోతుంది. నీ అవ్వ నీ అనాకాని అట్టు నువ్వును. నేను పులిని చంపానంటే నువ్వు అట్టు గురించి ఏడుస్తావేంటే? కావాలంటే ఈగో చూసుకో, గుర్తులు, కొమ్ములు, పులి కొమ్ములు. మా పులిగాడు పులిని చంపి మగాడైపోయాడ్రా. దెబ్బలేమో తగిలేంట్రా? నాకు దెబ్బలు తగలడం ఏంట్రా? ఒకే దెబ్బతో అదే గిలగిల సన్నుకు సచ్చింది. కావాలంటే ఇగో గుర్తులు. మా నాయనే మా ఊరు కట్టాలన్నీ తీర్చావు. సచ్చి నీ కడుపును పడతాను. నీ చెవులకు బంగారు పోగులు చేయిస్తారా నాయన?